కష్టపడి పనిచేసిన రైతు. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా భూమి లేకపోయినా అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే లేచి పొలానికి వెళ్లి పని చేసేవాడు. అదే గ్రామంలో రాఘవ్ అనే మరో రైతు ఉండేవాడు. అతనికి ఎక్కువ భూమి ఉండేది, కాని అతను సోమరిగా ఉండేవాడు. రేపు చేస్తాను, ఇంకా టైం ఉంది అని పని వాయిదా వేస్తుండేవాడు. ఒక సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. రామయ్య తన పొలంలో విత్తనాలు సమయానికి వేశాడు, కలుపు తీశాడు, నీరు పోశాడు. రాఘవ్ మాత్రం ఆలస్యం చేశాడు. పంటకాలం వచ్చేసరికి రామయ్య పొలం పచ్చగా మెరిసింది. మంచి దిగుబడి వచ్చింది. గ్రామస్తులు అతన్ని ప్రశంసించారు. కాని రాఘవ్ పొలం మాత్రం పాడైపోయింది. అతనికి చాలా నష్టం వచ్చింది. అప్పుడు రాఘవ్ తన తప్పు తెలుసుకున్నాడు. కష్టం లేకుండా ఫలితం రాదు అని గ్రహించాడు. అప్పటి నుండి అతను కూడా కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. నీతి: సమయానికి కష్టపడితేనే మంచి ఫలితం దక్కుతుంది. సోమరితనం మనల్ని వెనక్కి నెడుతుంది.